మన జేసీ ఫిల్మ్ థియేటర్ అయితే 2 మూవీస్ హీరోగా చేయడం అయితే జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా అనుభవం ఉందని నేను దందా మూవీ అనేది స్టార్ట్ చేశాను. ఎవరిని తీసుకుందాం అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్ కి అజయ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని ఒక ట్రయల్ షూట్ పెట్టాను ఇద్దరికని. ట్రయల్ షూట్ లో ఇద్దరైతే కుమ్మేశారు. అంటే నేను యాక్టింగ్ చేశాను, నాకన్నా నన్నే పిచ్చెక్కిచ్చారు కాబట్టి నాకు ఇలాంటి టీమే కావాలి. ఎందుకంటే నేను పరిగెడతాను, అసలు ఆగను. 7 days కంటిన్యూ 7 days కాదు, ఇదైతే 5 days ఒక నైట్ సాంగ్. 5 days అయితే మరిద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇద్దరితో పాటు ఇంకా ప్రసాద్ గారు, కృష్ణ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అయితే నాతో పాటు ఎక్కడ ఆగలేదు, ఎప్పుడు నాతోనే ఉన్నారు. ఎందుకంటే సినిమా మీద ఇంట్రెస్ట్, పిచ్చి, ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నేనైతే తీసుకుంటా. మనీ మీద వచ్చి నేను సెలబ్రేట్ అవ్వదామన్నా నేనైతే ఎవరైనా తీసుకోను. ఎందుకంటే అటువంటి టీం నాకు వద్దు. సినిమా మీద కష్టపడి సినిమా అంటే ఇంకో 4 అవకాశాలు ఇవ్వాలన్న వాళ్ళని తీసుకుంటాను. ఎందుకంటే మనతో పాటు 10 మంది పైకి తీసుకురావాలని మా అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకు. అలాగే సూర్యన్న కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను నాకు. ఎప్పుడు కలిసినా సరే నువ్వు చెయ్యి, చేపించు, ప్రయత్నించి, గెలిపిస్తావు, అంతే. ఈ 4 నేను పాటిస్తాను. మూవీ అయితే నేను ఇంకా చాలా మంది మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ డన్, కంప్లీట్ అవుతుంది. మన 2 మూవీస్ అయితే ఎలా ఎంకరేజ్ చేస్తారో ఇంకా మా ప్రొడక్షన్ లో వచ్చి ఇంకా 4 మూవీస్ ఉన్నాయి. దీంతో కలిపి 5 మూవీస్ ఉన్నాయి. అన్ని మూవీస్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అజయ్ అని కుర్రోడు అయితే మన కృష్ణనగర్ లోనే ఉంటాడు. ఎంత పిచ్చి అంటే మన నేషనల్ మూవీకి 7 days షూట్ చేస్తే 7 days కూడా వచ్చి ఆ వర్క్ ఈ వర్క్ అని కాదు అన్న, నేను చూసుకుంటాను అన్న, నీ పక్కన ఉంటాను, నేను చేస్తాను అన్న అంటే, నీకు ఎందుకు క్యారెక్టర్ లేదు తమ్ముడు, లేదు అందరూ ఫిక్స్ అయిపోరు అన్న వద్దన్న, నాకు నువ్వు ఏదోటి చేయి అంటే ఏదోటి చేస్తానంటే హీరోయిన్ చేస్తానంటే నీకు హీరోయిన్ చేస్తాను మనల్ని. అది ఇక్కడ చెప్పాల్సింది అయితే మాట్లాడే వాళ్ళు.